హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే జొన్న పిండి ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఏమో జొన్నలు బియ్యం అయితే తీసుకుంటున్నాను. 1 మంత్ వరకు వస్తుందని. ఇది కొంచెం బియ్యం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. బియ్యం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బియ్యాన్ని అయితే కడిగేసుకోవాలండి. మంచిగా శుభ్రం చేసుకోవాలి. 2-3 సార్లు వాటర్తో శుభ్రం చేసుకొని సేమ్ అదే విధంగా జొన్నలు కూడా శుభ్రం చేసుకోవాలి. ఏమైనా రాళ్ళు గినుక ఉన్నా కూడా తీసేసుకొని మంచిగా శుభ్రపరచుకోవాలన్నమాట. మాకైతే 1 మంత్ వరకు వస్తుందండి పిండి. మ్యాక్సిమం నేను రోజు చేస్తా రొట్టెలు కాబట్టి ఏం పురుగులు ఏం పడవండి, మంచిగా ఉంటుంది. తర్వాత ఏమో అదేవిధంగా జొన్నలు కూడా ఈ విధంగానే శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అలా బియ్యాన్ని అయితే కడుగుతున్నానండి. ఇది అయిపోయిన తర్వాత ఈ నీళ్ళు అయితే కింద పారపోయకుండా ఒక ట్రబ్బులు అయితే పోస్తున్నాను. ఎందుకు వేస్ట్గా కింద పారపోయడం. మా ఎడ్లు ఉన్నాయండి, వాళ్ళకి తాపిస్తాను అన్నమాట. బర్రె కూడా ఉంది చిన్నది, అదన్నమాట. ఇలా కొంచెం కొంచెం జాలి బొచ్చలో తీసుకుంటూ అడుగున ఏమైనా రాళ్ళు గిట్టు ఉంటే తీసుకోవాలండి. పైన పైన కొంచెం కొంచెం తీసుకుంటూ జాలి బొచ్చలు అయితే వేసేసుకోవాలన్నమాట. అలా వేసుకొని అవన్నీ నీళ్ళన్నీ పోయేంత వరకు మనమైతే జొన్నలు అయితే కడిగేసి పెట్టేసుకుందాం. ఇలా తర్వాత అయితే జొన్నలు ఇది పక్కన పెట్టేసి ఆ నీళ్ళు పోయేంత లోపల మనమైతే జొన్నలు అయితే ఇలా కడిగేసుకుందాం. ఫస్ట్ ఏమైనా దుమ్ము కూడా ఉంటే పోతుంది అనేసి నేను ఇలా కొంచెం పైకని పట్టుకున్నానండి. కొంచెం సగం వేస్ట్ ఏదైనా అక్కడే పోతుంది కదా, అందుకనేసి అట్లా పెట్టుకున్నాను. వీటిలో అయితే కొంచెం నల్లగా అయింది జొన్నలు, ఏమైనా వాటర్ గిడ పడ్డట్టున్నాయి. అందుకనేసి అవన్నీ కొంచెం ఏరేసి పక్కన పడేస్తున్నాను. తర్వాత కొన్ని వాటర్ పోసి అది కూడా సేమ్ బియ్యం లెక్కని శుభ్రం చేసేసుకొని సేమ్ అదేవిధంగా మళ్ళీ జాలి బొచ్చలో తీసేసుకోవాలి. అలానే కూడా ఎండబెట్టవచ్చు, కానీ జాలి బొచ్చలు తీసేందుకంటే ఆ వాటర్ అన్నీ పోతాయి కాబట్టి. మీరు ఏ విధంగా చేస్తారు, ఎంత క్వాంటిటీలో చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేను ఇక్కడ పైన కొంచెం వేస్టేజ్ లెక్క ఉంటే అవి కోళ్ళకు పడేస్తున్నాను. అవి తింటున్నాయి. కొంచెం క్లిప్ ఉంటే యాడ్ చేశానండి ఇందులో, అదన్నమాట. ఇది కూడా సేమ్ కొంచెం పైన తీస్తూ ఉండాలి జొన్నలు. ఎందుకంటే కింది నుంచి మొత్తం ఒకటేసారి తీసి రాళ్ళు ఇంకా ఏమైనా ఉన్నా కూడా అందులో వచ్చేస్తాయి. బాగా కొంచెం రాళ్ళు ఉన్నాయండి, కొన్ని అయితే వెళ్ళినాయి రాళ్ళు. అలా తీసేసిన తర్వాత అయితే ఎండబెడుతున్నాను. ఇవంతా డాబా మీద తీసుకెళ్ళి ఎండబెడుతున్నాను. ఇది మా చీర పాతది, ఇదంతా ఒకటి తీసుకొని ఎండబెడుతున్నాను. ఎండ అయితే బాగా కొడుతుందండి. బియ్యం అయితే మంచిగా అయితే ఎండబెడుతున్నానండి. మంచిగా ఎండాలి, మంచిగా ఎండితేనే పిండి కూడా మంచిగా ఉంటుందండి. లేకపోతే స్మెల్ వచ్చినట్లు పురుగులు పడతాయి. పల్సగా ఎండబెట్టాలి బియ్యాన్ని. తర్వాత జొన్నలు కూడా అదే విధంగా ఎండబెట్టేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఎండబెడుతున్నానండి. ఎండలేదు ఆ రోజు, సో అదన్నమాట. మంచిగా ఎండితేనే పిండి బాగా వస్తుంది.